హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. మీరు చీకటి గదిలో కూర్చుని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు, లేచి దీపం వెలిగించాల్సిందే. అలాగా మీరు ఖాళీగా కూర్చుని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు, లేచి కష్టపడాల్సిందే. గుర్తుపెట్టుకోండి, పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది అని. అయితే నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ క్రింద నుండే మొదలవుతుంది. నిజమే కదండి. ఎవరైనా బాగుపడితే చూడలేనివాడు తాను బాగుపడ్డా జీవితంలో ఎన్నడూ సుఖపడలేడు. కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరినీ కష్టపెట్టరు, ఇష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరినీ విడిచిపెట్టరు. గుర్తుపెట్టుకోండి, ఒక తేనెటీగ మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో నీవు కూడా చేసే పనిని ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. నువ్వు నిజంగా ప్రేమిస్తే ఈ లోకంలో ఎంతమంది ఉన్నా నీకు ప్రేమించిన వాళ్ళు మాత్రమే నీకు అందంగా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళనే నీ లోకం అనుకుంటున్నావు కాబట్టి. నిజమే కదండి. మీరు మీ కళ్ళతో చూసేది ఒక్కసారి నిజం కాకపోవచ్చు. ప్రతి చిరునవ్వు వెనక సంతోషం ఉందని భ్రమపడవద్దు. ఆ చిరునవ్వు వెనక భరించలేని బాధ కూడా ఉండవచ్చు. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడూ బాధపడవద్దు. ఎందుకంటే మీకు జరిగే మంచి మీకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే తింటుంది. అలాగే మనీతో వచ్చే గర్వం తలకెక్కినప్పుడు మనిషి తన వాళ్లను తానే దూరం చేసుకుంటాడు. సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినప్పటికీ సింహం వాల్యూ తగ్గిపోదు కదా. అలాగే నీ వెనక ఎంతమంది ఏం చెప్పుకున్నప్పటికీ వాల్యూ అనేది తగ్గదు. మీరు ప్రశ్నించకపోతే సమాధానం దొరకదు, మీరు ప్రయత్నించకపోతే కోరుకున్నది దక్కదు. అందుకే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యండి. అలాగే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒకరి ప్రేమ కోసమైనా వాళ్ళందరినీ వదులుకొని నీవు బాధపడి అందరినీ బాధ పెట్టడం కంటే అందరి కోసం ఆ ఒక్కరిని వదులుకోవడం ఉత్తమం. అర్థం చేసుకున్నట్లయితే కోపం కూడా అర్థవంతమైనదే. అదే అపార్థం చేసుకున్నట్లయితే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే అవుతుంది. నిజమే కదండి. నీకు ఎంత కష్టం వచ్చినా సరే నీలో నీవే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకు అంటే నీ కష్టం చూసి నవ్వుతారే తప్ప మన అని ఎవ్వరు దగ్గరికి మాత్రం తీసుకోరు. మీ ఆలోచనలు మీ కష్టాలను దూరం చేసేలా ఉండాలి, కానీ కొత్త కష్టాలను కొని తెచ్చుకునేలా ఉండకూడదు. మంచిగా ఆలోచించండి, ప్రశాంతంగా జీవించండి. గుర్తుపెట్టుకోండి, కష్టాలు అనేవి ఏడిస్తే పోవు, సుఖాలు అనేవి నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితేనే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయి. గుర్తుంచుకోండి, స్వార్థం కోసం నీవు చెప్పే ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేసేస్తుంది. మన మనసు ఎంత నిర్మలంగా ఉంటే మన జీవితం అంత ఆనందంగా ఉంటుంది. ఒకరి క్యారెక్టర్ గురించి వేలెత్తి చూపే అధికారం మరొకరి వ్యక్తికి లేదు. ఎదుటి వారిని నిందించే ముందు నీ క్యారెక్టర్ గురించి నువ్వు ఆలోచించుకో. మన సంతోషానికి మించిన సంపద లేదు, మన ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, మన చిరునవ్వును మించిన ఆభరణం లేదు. గుర్తుపెట్టుకోండి, మీ వాల్యూ తెలియాల్సిన వాడితో ఏం మాట్లాడినా, వాడికి మీరు ఏం చేసినా మీకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదు అంటే వాడికి మీతో అవసరం తీరిపోయింది అని అర్థం. మీరు ఎవరి మీద అతిగా ఆశలు పెంచుకోకండి. ఎందుకంటే వాళ్ళ ఇష్టాలు మారిపోతూ ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు మారుతుంటాయి, వాళ్ళ అలవాట్లు మారిపోతుంటాయి. మరి నిన్ను మర్చిపోవడంలో ఇబ్బందే లేదు. మీ లైఫ్లో ఎప్పుడూ ఎవరిని పనికిరాని వాడిగా చూడకండి. ఎందుకంటే పని చేయని గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన టైం చూపిస్తుంది. నీకు ఎవరో విలువ ఇవ్వట్లేదు అని నీ విలువ తగ్గదు. నీ లైఫ్ నీకు విలువైనదే. విలువలు లేని విలువ ఇవన్నీ వ్యక్తులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో వాళ్ళకు అర్థమవుతుంది. ఆత్మీయులు అనుకున్న వాళ్లే నమ్మక ద్రోహులైతే పిరికివాడు కృంగిపోతాడు, ధైర్యవంతుడు వాళ్ళ ముసుగులు తొలగిపోయినందుకు ఆనందపడతాడు, గెలిచేందుకు మరింతగా పోరాడుతాడు.
నిజమే కదండి. ఈ సమాజం చెడ్డది కావచ్చు, అడుగడుగున మోసం జరగవచ్చు, కానీ నీవు మంచిగా ఉండాలనుకుంటే ఏ దుష్టశక్తి నిన్ను ఆపలేదు. అడవిలో ఉండే బండరాయి సైతం ఓర్పు వహిస్తే గుడిలో విగ్రహంగా మారుతుంది. అలాగే కష్టాలు వచ్చినప్పుడు నువ్వు కూడా సహనం వహిస్తే గొప్పగా మారడానికి తోడ్పడుతుంది. నిజమే కదండి. తప్పు చేసి నాదే గెలుపు అని వాదించే వాడికి ఎదురు చెప్పకు. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాడికి కూడా తెలుసు. అహం అడ్డుగా ఉండడం వల్ల ఒప్పుకోడు. గుర్తుపెట్టుకోండి, స్త్రీ ఒక కసాయి భర్తతో అయినా బ్రతుకుతుంది, కానీ అనుమానించేవాడితో బ్రతకడం చాలా కష్టం. అంటే ఆ బంధం దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్గా ఉంటుంది. తేనెలో ముంచినప్పటికీ వేప తన తత్వాన్ని కోల్పోలేదు. పాముకు ఎన్ని పాలు పోసినప్పటికీ విషం మాత్రం తగ్గిపోదు. అలాగే మనసులో చెడు ఆలోచనలను నింపుకుని అనునిత్యం గంగా స్నానం చేసినంత మాత్రాన వారిలోని మలినాలు తొలగిపోవు, చెడు గుణం మారిపోదు. అర్థం చేసుకోకుండా ఎవరినీ ఎంచుకోకు, అపార్థం చేసుకుని ఎవరినీ దూరం చేసుకోకు. గుర్తుపెట్టుకోండి, ఎంత బాగా నటిస్తే అంత బాగా బ్రతుకుతారు. ఈ సొసైటీలో నిజాయితీగా ఉంటే బ్రతకడం చాలా కష్టమైపోతుంది. మనం గెలిచే వరకు మన కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరూ వినిపించుకోరు కూడా. మన కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు మనం గెలిచి చూపించాలి. గుర్తుపెట్టుకోండి, జీవితం మీది, కష్టం మీది, గెలుపు ఓటమి మీవే. పడితే లేవాల్సింది మీరే, బాధని భరించాల్సింది, ధైర్యం చెప్పుకోవాల్సింది మీరే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారంతే, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు. అలాగే కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నప్పటికీ దానికి రక్తం చిందించడమే తెలుసు. అలాగే కొన్ని రిలేషన్స్ కూడా అంతే. నీవు ఎంతగా ప్రేమించినప్పటికీ వారికి ఎదుటి వారిని కష్టపెట్టడమే తెలుసు. నీ జీవితంలో రంగులు వెలసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు అసలు రంగు బయటపడుతుంది. తట్టుకుని నిలబడు చాలు. మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనస్సు విరియక మానదు. ప్రయత్నించడం అనేది నీ ధర్మం, ఫలితం అనేది దైవ నిర్ణయం. పరిస్థితులు అనేవి కాల నిర్ణయం, ఎదుర్కోవడం అనేది నీ మనోధైర్యం. గుర్తుపెట్టుకో. అలాగే పైసలు ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమందికి కళ్ళు నెత్తి మీదే ఉంటాయి. అప్పుడు నీవు వాళ్ళ కళ్ళకి కనిపించవు. ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు. పోషించే శక్తి వచ్చాక ప్రేమించే టైం అసలే ఉండదు. నిజమే కదండి. మనీ ఉన్న వాళ్ళతో కాదు, మంచితనం ఉన్న వాళ్ళతో స్నేహం చేయండి. బాధపడే రోజు మాత్రం మీకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం గొప్పది కాదంటారా? ఎంతటి సున్నితమైన దారమైనా తానంతట తాను తెగిపోదు, ఏదో ఒకవైపు లాగితే కనుక. అలాగే ఎంత గొప్ప రిలేషన్ అయినా దానంతట తను విడిపోదు. మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తే తప్ప. అవసరానికి వాడుకుని వదిలేసేవాడు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాడికి నీవు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనిషిగా కనిపిస్తావు. తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా చూస్తాడు. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకండి. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ మీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ మీతోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కుంటే డబ్బు తనకు తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నిజమే కదండి. గౌరవం, ప్రేమ, స్నేహం అనేవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు. మీరు నచ్చి మిమ్మల్ని మెచ్చి వాటంతట అవే మీ దగ్గరకు రావాలి. అప్పుడే అది మీకు విలువ. గుర్తుపెట్టుకోండి. అలాగే జీవితంలో మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పాల్సిన పని లేదు. మనకు గౌరవం లేని చోట మనం ఉండవలసిన అవసరమూ లేదు. మన కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. గుర్తుపెట్టుకోండి, మౌనంగా ఉన్న ప్రతి ఒక్కరూ మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగా ఉంటారు. పట్టుదల, స్వయం కృషి, దృఢ సంకల్పం, ఈ 3 ఎంచుకున్న రంగంలో నిన్ను ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పని అయినా అలవాటుగా అధికంగా చేయడం వల్ల అది వ్యసనంగా మారుతుంది. ఒకసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే ప్రశాంతత కరువైపోతుంది.
అధికంగా కూడబెట్టి కడుపు నిండా తినలేని వాళ్ళకంటే కష్టాన్ని నమ్ముకుని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయే వాళ్ళు అదృష్టవంతులే కదా. నిజమే కదండి. మీరు తల వంచితే ఈ లోకం మీ తల మీద కాళ్ళు పెడుతుంది. అదే మీరు తల ఎత్తితే ఈ లోకం మీ ముందు తల వంచుకుంటుంది. భయాన్ని జయిస్తే విజయం మీదే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, చక్కెర తీయగా ఉందని ఎక్కువగా తినడం వల్ల హెల్త్కి మంచిది కాదు. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని మీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం మీ జీవితానికి మంచిది కాదని గుర్తుపెట్టుకోండి. పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి దేవుడు చుట్టూ తిరగడం భక్తి కాదు. దేవుడు చూస్తున్నాడు అనే భయంతో పాపాలు చేయకుండా ఉండడమే నిజమైన భక్తి అంటే. నిజమే కదండి. మీరు బయటకు కనిపించే రంగు రూపాన్ని చూసి ఎవరినీ అంచనా వేయకూడదు. ఎందుకంటే నోరు తెరిచే వరకు కాకి కోకిల రెండు ఒకేలా ఉంటాయి. మీ చేతిలో ఉన్నంత వరకే ఏదైనా మీ చేయి దాటి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే దాని మీద ఆశలు వదులుకోవాల్సిందే. అది మనిషి అయినా మనసు అయినా వస్తువైనా సరే. మీ జీవితంలో కేవలం మీ నిర్ణయాల మీదే మాత్రమే ఆధారపడి ఉండవద్దు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నో కారణాలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంటాయి. నీపై ఇష్టాన్ని కోల్పోయిన స్త్రీ ఈ 4 పనులు చేస్తుంది. 1, నీ ఇష్టాలను పట్టించుకోదు. 2, నీతో ఏ విషయాన్ని చర్చించదు. 3, నీ కోసం టైం కేటాయించదు. 4, ప్రతి చిన్న విషయానికి నీలో తప్పులు వెతుకుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీకు ఇలా జరిగిందా? నిజమే కదండి. నీలోని భావోద్వేగాలను రెచ్చగొట్టని ఆరోగ్యాన్ని పాడు చేసే కొంతమందిని తప్పించుకుని తిరగడం నీ బలహీనత కాదు, అది నీ తెలివైన పని. నమ్మకం అనేది మీ మీద ఉంచుకుంటే అది మీ బలం అవుతుంది. వేరొకరిపై ఉంచుకుంటే అది మీ బలహీనత అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. ఈ విధంగా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే చకచకా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి అలాగే మనం ఎదుగుదల సంబంధించి ఏ మంచి మాటలను ఏ మంచి వాక్యాలను ఏ మంచి నీతిని మనకు చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.